రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడ, మహాశక్తి సంపన్నుడా, మీ యొక్క బంగారు పాదాలను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయం వరకు కూడా మీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు నాయనా మీరు మా ఎడల కుమ్మరించిన ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రోజున సజీవులంగా ఇంకా ఉండగలిగినాం ప్రభువా. ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని కూడా మీరు దీవించారు, మాకు తోడై ఉన్నారు, మా మార్గాల్లో మీరు తోడై ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. మా యొక్క ప్రతి పనిలో కూడా మాకు శక్తిని, బలాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఏ విషయంలో కూడా ఏ లోటు లేకుండా మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించి సంతోషింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ విధంగా మీ సన్నిధిన చేరి సంఘముగా కూడి ప్రార్థించుకునే భాగ్యమును, ధన్యతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేశారు నాయన. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని భక్తుడు తండ్రి చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవును తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది బిడ్డలనైనా వారి భారాలను మోయలేని స్థితుల్లో తండ్రి జీవితాలను చాలిస్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళలేని స్థితుల్లో తండ్రి వారు ఆగిపోతూ ఉన్నారు. మేమిక నడవలేము, మేమిక ఈ జీవితాన్ని కొనసాగించలేనేమో అనే బలహీనతతో, భయంతో బ్రతుకుతున్నారు తండ్రి. అయా, మీరు సెలవిచ్చినట్లు మా యొక్క భారాలన్నీ కూడా మీ పైన మోపితే మీరే మమ్మల్ని ఆదుకుంటారని, మీరే మమ్మల్ని నడిపిస్తారని, మీరే మా కుటుంబాలకు తోడై ఉండి, మాకు తోడై ఉండి క్షేమకరంగా తీసుకొని వెళ్తారని అయా తెలియజేస్తున్నారు. మేమందరం కూడా ఈ రోజున ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని మీ పైన ఆధారపడి మాకున్న సమస్యలన్నీ కూడా మీ పాద సన్నిధిన చెబుతూ అయా మీరే మాకు సమాధానం ఇస్తారని, ఆ భారాల నుంచి విడుదల దయచేస్తారని, మమ్మల్ని ఆదుకుంటారని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి. అయా, అనేక ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరినీ కూడా దీవించండి, పేరు పేరున వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతోమందినైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. శారీరకమైన రుగ్మతలు వారిలో బలహీనతలు కలగజేస్తున్నాయి తండ్రి. అయా, భయంకరమైన వ్యాధులు వారిని కృంగదీస్తున్నాయి తండ్రి. వారి హృదయంలో ఆశ లేకుండా వారిని తండ్రి నిరుత్సాహపరుస్తూ ఉండగా మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అయా, శరీరంలో ఏ ప్రాంతంలో అనారోగ్యం ఉందో ఆ ప్రాంతంలో మీ యొక్క స్వస్థపరచు హస్తమును బట్టి మంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా, అదేవిధంగా కుటుంబ పరిస్థితులన్నీ కూడా మార్చివేయండి తండ్రి. ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయాలు తీసివేయండి, ప్రేమించే హృదయాలు దయచేయండి. అయా, యవ్వనస్తులు మార్గం తప్పిపోకుండా కృప చూపించండి. తల్లిదండ్రులకు వారు లోబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, అదేవిధంగా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి నాయన. అయా, ఎవరైతే అప్పుల్లో మునిగిపోయిన వారుగా ఉన్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాల్లో తండ్రి అధిక లాభాన్ని దయచేయండి తండ్రి. అయా, నూరింతల ప్రతిఫలంతో వారు తండ్రి తలగానే కానీ తోకగా ఉండరనే వాగ్దానం చేత వారు దీవించబడుటకు సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉండగా వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి వారికి తోడై ఉండమని, ఇమిగ్రేషన్స్లో తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం పలు ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నారు. వారికి మీరు సహాయం దయచేయండి నాయన. తోడై ఉండండి ప్రభువా. అయా, వివాహాల కోసం మీ పాద సన్నిధిన చేరి ప్రార్థన చేస్తూ ఉండగా మంచి సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం మీ పాద సన్నిధిన చేరారు తండ్రి,
వారి కుటుంబంలో తండ్రి వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి గృహం వారికి అనుగ్రహించండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు నాయన, వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి, పనుల్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, సురక్షితంగా వారు ఉండడానికి సహాయం దయచేయండి. మా భారతదేశాన్ని, దేశ సైనికులను కూడా దీవించండి నాయన, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని, మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయమని, మేమందరం కూడా సేద తీరబోతుండగా ఎటువంటి భయాలు, బలహీనతలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఎవ్వరు కూడా తండ్రి ఈ రోజున అపవాది చేత, దొంగల చేత, శత్రువుల చేత హాని కలిగించే ఏ ఒక్క పరిస్థితి చేత బాధించబడకుండా ఈ రాత్రిని వారందరినీ మీరే భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేమందరము కూడా చేరి సజీవులంగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మీ నామాన్ని మహింపరచుకోవడానికి కృప కనపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.